ఇక తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. జనసేనపై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే వెనక్కి తీసుకున్నానన్న నాగేశ్వర్, తన విత్డ్రాను జనసేన పార్టీ కూడా స్వాగతించిందన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ పోలీసుల నుంచి తనకెలాంటి నోటీసులు, ఫోను రాలేదన్నారు నాగేశ్వర్. రకరకాల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చాం. ఆయన పరిశీలిస్తానని అన్నాడు. సెక్యూరిటీ ఎలాంటి అడుగుడు ఉండదయ్యా, అది నేను నిర్ణయించాను కదా, నేను నిర్ణయించేది కాదు. నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఉంటుంది ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు, దానివల్ల ఏం పర్పస్ అయితే ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. ఏం పడలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు.